అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరొక కంటెంట్ అయితే మీ ముందుకు వచ్చానండి. ఇండియన్ జాగ్రఫీ. ఇదైతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ యూజ్ అవుతుందండి. సో ఇందులో మొదటి వన్ వచ్చేసి సల్ఫర్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? సల్ఫర్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు రాష్ట్రం అన్నమాట. లిగ్నైట్స్ క్షేపాలు ఎక్కడ అధికంగా ఉన్నాయి? లిగ్నైట్ నిక్షేపాలు ఎక్కడ అధికంగా ఉన్నాయి అంటే తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా ఉండడం జరిగిందనమాట. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని ఎప్పుడు స్థాపించారు? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని ఎప్పుడు స్థాపించారంటే 1967 ఇయర్లో స్థాపించడం జరిగింది. ది నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? ది నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట. బాటానగర్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే పశ్చిమ బెంగాల్లో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బీహార్లోని సింద్రి దేనికి ప్రసిద్ధి చెందినది? బీహార్లోని సింద్రి దేనికి ప్రసిద్ధి చెందినది అంటే ఎరువుల కర్మాగారానికి ప్రసిద్ధి చెందినది అనమాట. హిందుస్థాన్ ఏంటి బాడీ కర్మాగారం ఎక్కడ ఉంది? హిందుస్థాన్ ఏంటి కర్మాగారం ఎక్కడ ఉంది అంటే రిషికేశ్లో ఉంది అనమాట. కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారంటే ముంబై నగరాన్ని పిలుస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి యుద్ధ నౌకలు ఎక్కడ తయారవుతాయి అంటే మజగావ్ లేదా మజగావ్ డాక్ యార్డ్లో యుద్ధ నౌకలు ఎక్కువగా తయారవడం జరుగుతుంది. మజగావ్ డాక్ యార్డ్లో తయారవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలో అతి పొడవైన జాతీయ రహదారి అంటే NH4 అనమాట. NH44 అనమాట. దేశంలో అతి పొడవైన జాతీయ రహదారి NH44 అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలో రోడ్ల సాంద్రత అధికంగా ఉన్న రాష్ట్రం. దేశంలో రోడ్ల సాంద్రత అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ రాష్ట్రము. దేశంలో అత్యంత వేగంగా వెళ్ళే రైలు ఏదంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనమాట. భారతదేశంలో రైల్వే మార్గాల పొడవెంత అంటే 68,031 అనమాట, కిలోమీటర్స్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అంటే బీహార్ అనమాట. ఇది మనకి ఈ క్వశ్చన్ అనేది అవసరం ఉండదండి. సో అంటే స్కిప్ చేయొచ్చు మనము. సో 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. మజూలి అనగా ఇది అస్సాంలో గల అతిపెద్ద నదీ ద్వీపం. మజూలి అనగా ఇది అస్సాంలో గల అతిపెద్ద నదీ ద్వీపం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దేనికి సంబంధించినది అంటే ఇది పశువుల బీమా లేదా సౌకర్యానికి సంబంధించింది అనమాట. సలార్ ప్రాజెక్టు ఏ నదిపై ఉన్నది అంటే చినాబ్ నదిపై ఉంది. ఉత్తరప్రదేశ్ నుండి ప్రాచుర్యమైనటువంటి జానపద సంగీతం ఏదంటే రష్యా గీత్. భారతదేశంలో వాణిజ్య సాగుకు ఆమోదం పొందినటువంటి ఒకే జన్యు మార్పిడి బీటి పంట ఏది అంటే పత్తి అనమాట. భవై అనే ప్రజాదరణ పొందినటువంటి జానపద నాట్యం భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి చెందినది అంటే రాజస్థాన్ రాష్ట్రానికి చెందినదన్నమాట. ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంది అంటే గ్రేట్ నికోబార్ దీవులలో ఉండడం జరిగింది. ఈశాన్య భారతదేశంలోని షిఫ్టింగ్ సాగు అని దేనిని పిలుస్తారంటే జంబింగ్ని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో ఏకోలాజికల్ హాట్స్పాట్గా పరిగణించబడేది ఏది అంటే పశ్చిమ కనుమలు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాయింట్ కాలిమర్ పక్షుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట. బ్లూ మౌంటైన్ శిఖరం ఏ రాష్ట్రంలో ఉందంటే మిజోరం రాష్ట్రంలో ఉంది. కుంబర్ జువా కాల్వ ఏ రాష్ట్రంలో ఉందంటే గోవా రాష్ట్రంలో ఉంది. బ్రాడ్ గేజ్ అంటే రెండు పట్టాల మధ్య ఎంత దూరం ఉంటుంది అంటే 1.676 మీటర్స్ ఉంటుందన్నమాట. ఇదే అండి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.